మధ్యప్రదేశ్ తార్ జిల్లాలోని బోధ్షాల్లో మాత్రం ఈ వసంత పంచమిని హిందువులంతా చేసుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఇక్కడ రోజంతా కూడా పూజలు చేసుకోవచ్చు. అలాగే ముస్లింలు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవచ్చు. ఆ టైం వరకు అంటే 1 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నమాజ్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉన్న ప్రత్యేక ప్రాంతాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అధికారులని ఆదేశించారు. హిందువులు వసంత పంచమి పూజలు చేసుకోవడానికి ప్రత్యేక స్థలం ఇస్తారు. సమయం విషయంలో ఎలాంటి పరిమితి లేకుండా రోజంతా పూజలు చేసుకోవడానికి అధికారులు వీలు కల్పించాలి. ముస్లిం సమాజం విషయంలో నమాజ్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే సూచించిన ప్రత్యేక ప్రదేశంలో చేసుకోవాలి. అయితే మరోవైపు ఇంకో విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, నమాజ్ చేయడానికి ఎంతమంది వ్యక్తులు వస్తారు ఆ వివరాలను కూడా జిల్లా యంత్రాంగానికి ముందే అందించాలి. వాస్తవానికి దీన్ని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ పిటిషన్ దాఖలు చేసింది.